ప్రారంభించే ముందు నేను రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి. అట్లానే కాకుండా ఇక్కడికి మేము అడుగు పెట్టినమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలు. అట్లానే మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ 5-6 చోట్ల ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరు ఉన్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను కనుక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు 3 బ్లడ్ బ్యాంకు మేము ఓపెన్ చేశాము. ఒకటి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో. ఇప్పుడు ఇది 4వది రాజమహేంద్రవరంలో. ఇప్పటి వరకు 4,08,000 యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వల్లనే మేము ఇది తీసుకోగలము. ఆ యూనిట్లో 8.1 లక్ష మందికి నిరుపేదలకు మరియు థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము. ఇందుకు సహకరించిన రక్తదాతలకి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు విద్యకు వస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేటలో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము. అక్కడ 1246 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. అట్లానే 1938 అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వసతి అందిస్తున్నాము. అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం 388 పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు ఉచిత వసతి అందిస్తున్నాము.
అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి 275 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద 2 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము. అట్లానే ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లో నిరుపేదలకు మరియు మెరిటోరియస్ స్టూడెంట్స్కి 3.44 crores రూపాయలు అందించాము. తర్వాత ఇతర పాఠశాలలోను మరియు కళాశాలను 6594 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. మరియు ఆరోగ్య సంరక్షణ విషయంకి వస్తే వైద్య అందుబాటులో ఉండటానికి ప్రజల కోసం ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అండ్ మొబైల్స్ క్లినిక్ను ఏర్పాటు చేసి కుప్పం, సాలూర్, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మరియు హిందూపూర్లో ప్రారంభం చేసి ఇప్పుడు రాజమండ్రిలో కూడా ప్రారంభించాము. ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు 132,491 మంది లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే మొబైల్ క్లినిక్ ద్వారా 73,900 మందికి లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 13,542 హెల్త్ క్యాంప్స్ నిర్మించాము. తద్వారా 20 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాము. దీనికి 21,62 లక్షల విలువైన మందులు ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి 3 క్లస్టర్ ప్లాన్స్, తర్వాత 14 ఇండివిజువల్ ప్లాన్స్ నిర్మించింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ కింద 7,345 మందికి శిక్షణ ఇవ్వగా దీంట్లో 2,500 మందికి యువతికి ఉద్యోగాలు లబ్ధి పొందారు. ఈ మధ్యన కుప్పం నియోజకవర్గంలో మహిళలకి స్టిచ్చింగ్ యూనిట్స్ కూడా ప్రారంభించాము. అట్లానే మనం విపత్తు న్యాచురల్ డిజాస్టర్స్కి వస్తే మహబూబ్ నగర్ మరియు కర్నూలు వరదలో చిక్కుకున్న బాధితులకు 15 కోట్ల రూపాయలని విలువైన మందులు, నిత్యావసర సరుకులు, బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి విపత్తి సహాయాన్ని అందించింది. అట్లానే ఉత్తరాఖండ్ వరదలో చిక్కుకున్న 510 మందిని స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళ ఇళ్లకి సురక్షితంగా చేర్పించింది ఎన్టీఆర్ ట్రస్ట్. 17,000 మంది ఫైలాన్ తుఫాన్ అప్పుడు 50,000 కుటుంబాలకి సహాయంగా నుంచుంది ఎన్టీఆర్ ట్రస్ట్. హైదరాబాద్లో ముంచెత్తిన వరదలో 5,000 కుటుంబాలకి సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. కేరళ వరద బాధితుల పిల్లలకు 20 లక్షల రూపాయలతో నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. అట్లానే కరోనా సమయం అప్పుడు 1,500 మందికి ఉచితంగా ఫారెన్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇప్పించాము. తర్వాత 1 కోటి రూపాయలు ఖర్చు చేసి మాస్కులు అందజేశాము ప్రజలకి. అట్లానే 20,000 మందికి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇళ్ళకి పంపించాము.
ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే ఎస్పెషలీ కరోనా టైం అప్పుడు అది మా వాలంటీర్స్ ఉన్నారు కనుక మేము చేయగలిగాము. ప్రభుత్వం వచ్చినా రాపోయినా ఎప్పుడు ముందుంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్. అట్లానే కడప, నెల్లూరు, తిరుపతి వరదలో చిక్కుకున్న 48 కుటుంబాలకు ₹1,00,000 చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్. నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన 175 కుటుంబాలకు 5,000 చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. గోదావరి ఫ్లడ్స్లో చిక్కుకున్న 10,000 కుటుంబాలకు ఆహారం, పాలు, బ్రెడ్ మరియు మందులు కూడా అందించగలిగింది మీ ట్రస్ట్. అట్లానే ఈ మధ్యన వచ్చిన విజయవాడ వరదప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ 1,00,000 లీటర్లు పాలు మరియు ఎన్టీఆర్ సుజలా ద్వారా తాగునీటి సరఫరా చేయగలిగాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇదంతా అయ్యిందంటే ఇది మా ట్రస్ట్ సిబ్బంది వల్ల, వాలంటీర్స్ వల్ల. వాళ్ళు ఉన్నారు మా పక్కన, వాళ్ళని ఒక్క పిలుపిస్తే చాలు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మేము అనుకుంది ముందుకు తీసుకెళ్తున్నారు మా వాలంటీర్స్. అట్లానే న్యూట్రిఫుల్ అనే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా 2,85,000 మందికి ఉచితంగా ఆరోగ్యం సలహాలను, సూచనలు అందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్.